కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దడానికి కార్పొరేషన్ సిబ్బందితో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని కమిషనర్ జె వెంకట్రావు అన్నారు. కాకినాడలో కమిషనర్ జె వెంకట్రావు విస్తృతంగా పర్యటించారు. నగరంలోని కొత్తపేట మార్కెట్, గాంధీనగర్ మార్కెట్, సిద్ధార్థనగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వీబీసీ ఆన్ టీవీతో కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆస్తుల పరిరక్షణకు ప్రజలు కూడా బాధ్యత వహించాలని సూచించారు. కొందరు ఆకతాయిలు పబ్లిక్ టాయిలెట్లను పగలగొడుతున్నారని మండిపడ్డారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సిటీలో ఉన్నటువంటి కమ్యూనిటీ టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఎట్లా ఉంది, సమస్యలు ఏమైనా ఉన్నాయన్నవి తెలుసుకోవడానికి అన్ని కమ్యూనిటీ టాయిలెట్స్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం అవుతుంది. ఇక్కడ ఏవైతే సమస్యలు కొన్ని దగ్గరలో లీకేజెస్ ఉన్నాయి, కొన్ని దగ్గరలో బకెట్స్, బాత్రూమ్స్లో బకెట్స్, అదేవిధంగా మగ్స్ లేవు, వాటన్నిటిని ప్రొవైడ్ చేస్తాం. రిలేటివ్గా చూసుకుంటే చాలా దగ్గరలో మెయింటెనెన్స్ అంతా బాగానే ఉంది. అక్కడక్కడ చిన్న రిపేర్స్ ఉన్నాయి, వాటన్నిటి కూడా ఇమీడియట్గా రిపేర్స్ కంప్లీట్ చేయడానికి సంబంధిత ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది ఒక్క కార్పొరేషన్ బాధ్యతే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కమ్యూనిటీ ఏది ఉందో అది ప్రాపర్గా మెయింటైన్ అయ్యేటట్టు చుట్టుపక్కల చెత్తా చెదారాలు పడేసి కొన్ని దగ్గర పైపులు కూడా ఎరగొడుతున్నారు. అవి కూడా కాకుండా ఇది వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తి, కమ్యూనిటీకి సంబంధించిన ఆస్తి. ఆ ఆస్తి పాడైపోకుండా చూసుకునే బాధ్యత లోకల్లో ఉన్న కమ్యూనిటీ వాళ్ళకి కూడా ఉంటుంది. దయచేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ప్రాపర్గా వాళ్ళకు ఉన్నటువంటి టాయిలెట్స్ ప్రాపర్గా మెయింటైన్ అవుతున్నాయా లేదా, లేకపోతే ఎవరైనా చెడగొడుతున్నారని కూడా చూసి అటువంటి లేకుండా చేసుకుంటే ప్రభుత్వ ఆస్తులు కాబట్టి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది.